జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దాదాపుగా 12.5 నుంచి 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇది మనందరికీ తెలుసు. మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. అయితే దిగిపోయే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ అప్పులనైతే వదిలిపెట్టలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏంటంటే రేపొద్దున తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తరువాత బాధ్యతలు చేపట్టే వారికి కనీసం అప్పు పుట్టకూడదు, రాష్ట్రాన్ని ముందుకు నడపలేని స్థితిలో అప్పులు చేసి నేను వెళ్ళిపోతే తర్వాత వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారని జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆ ప్లాన్ వేసాడేమో తెలియదు. కానీ వాస్తవానికి ఏప్రిల్ మే నెల ఈ 2 నెలల్లోనే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 21,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. వాస్తవానికి 6 నెలల్లో 47 కోట్ల ఆ అప్పుకు మాత్రమే 47,000 కోట్ల అప్పుకు మాత్రమే అనుమతి లభిస్తే మొదటి 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా సగం అప్పు తెచ్చేయడం అనేది ఇప్పుడు విస్మయం కలిగించేది. మరి తెచ్చిన అప్పు మొత్తం కూడా ఏం చేస్తున్నాడు? రిజర్వ్ బ్యాంకు నుంచి కానివ్వండి లేదా ఇతర బ్యాంకుల నుంచి కానివ్వండి, ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం అధిక వడ్డీకి అప్పులు తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నేను అప్పులు చేయలేదని. జగన్మోహన్ రెడ్డి 2 నెలల్లోనే 21,000 కోట్లు అప్పు చేశాడు అంటే నెలకి 10,500 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ లెక్కన ఏడాదికి ఎంత అప్పు చేస్తాడో మీరే అంచనా వేయండి. సంవత్సరానికి 1,00,000 కోట్లు పైపడే కదా జగన్మోహన్ రెడ్డి చేసే అప్పు. ఏది సింపుల్గా మనం బ్యాంకుల నుంచి తెచ్చేది మాట్లాడుకుంటే ఈత తాకట్టు పెట్టి లేకపోతే ఇంకోటి పెట్టి తెచ్చింది కానీ, కార్పొరేషన్లు పెట్టి తెచ్చింది కానీ మనం మాట్లాడట్లా. కేవలం బ్యాంకుల నుంచి అధికారికంగా తెచ్చే అప్పు గురించే మనం మాట్లాడుతున్నాం. ఇదే దాదాపుగా ఏడాదికి 1,00,000 కోట్ల పైన అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ తెచ్చే విధానం చూస్తే 1,00,000 కోట్ల పైన జగన్మోహన్ రెడ్డి అప్పే తీసుకొస్తున్నాడు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి అప్పే చేయలేదు, మా ప్రభుత్వంలో అప్పులే ఎరగదు, మేము మొత్తం ఆదాయం సృష్టించామని ఎలా చెప్పుకుంటారు? 2 నెలల కాలంలో 20,000 కోట్లు తెచ్చాడు. వాస్తవానికి ఏప్రిల్ మే నెలల్లో పెద్దగా పథకాల పంపిణీ కూడా ఏం జరగలేదు. ఎన్నికలు కూడా అమల్లో ఉంది, మనందరికీ తెలుసు. మరి తెచ్చిన అప్పు మొత్తం కూడా ఏమైపోయింది? మొన్న కూడా పథకాలకు ఇవ్వాల్సినటువంటి 14,000 కోట్లలో 2,000 కోట్లు మాత్రమే పథకాలకి ఇచ్చి మిగతా 12,000 కోట్లు ఏమైపోయాయి ఈ రోజుకి తెలియదు. మిగతా అన్ని పథకాలకు డబ్బులు నొక్కలేదు. ముఖ్యంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు ఉండటంతో సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని చెప్పి విద్యార్థులందరూ కూడా గొగ్గోలు పెట్టే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి చివరి విడత పథకాలను ఎత్తేసాడు. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇవ్వలేక చివరిలో అంటే ఎన్నికలకు ముందు డ్రామా ఆడాడు. 14,000 కోట్లు ఎలాగా ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటుందని తెలుసు. ఆ నెపాన్ని చంద్రబాబు మీద నెట్టేయొచ్చు, చంద్రబాబు పథకాలకు డబ్బులు వేయనివ్వలేదని ఆయన మీద నెట్టేయొచ్చు అనుకున్న జగన్మోహన్ రెడ్డి సరే అప్పుడు అంటుకుంది ఎన్నికల కమిషన్, ఓకే. మరి వెంటనే 13వ తారీఖు సాయంత్రం నుంచి లేదా 14వ తారీఖు ఉదయం డబ్బులు వేసుకోవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరి ఎందుకని దాదాపుగా 20వ తారీఖు వరకు 18వ తారీఖు వరకు అంటే ఎన్నికలు జరిగిన దాదాపు 4-5 రోజుల వరకు కూడా డబ్బులు వేయలేదు. అది కూడా చంద్రబాబు గారు గవర్నర్కి ఎన్నికల కమిషన్కి లేఖ రాసి ఆ నిధులు విడుదల చేయించాలి, ఈ పేద ప్రజల డబ్బులు అని చెప్పి ఆయన లేఖ రాస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించి తూతూ మంత్రంగా 2,000 కోట్లు మాత్రమే విడుదల చేశాడు. మిగిలిన పథకాలకు డబ్బులు ఇవ్వకుండా 12,000 కోట్లు పక్కదారి పట్టించాడు. అవి తీసుకుని పారని వెళ్ళిపోయాడా లేదా ఆ డబ్బులను కాంట్రాక్టర్లకు చెల్లించేశాడా అనేది జగన్మోహన్ రెడ్డికే తెలియాల. తాజాగా ఇప్పుడు 2 నెలల్లోనే 21,000 కోట్లు అప్పు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి విధానం క్లియర్ కట్గా అర్థమవుతుంది. తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా వాళ్ళు పరిపాలన చేయలేకుండా ఉండాలి, చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నేను వాళ్ళకి కల్పించాలి, అప్పుడే నా విలువ తెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. అంటే వాస్తవానికి ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనే సంగతి కాసేపు పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా అప్పులు చేసిన తర్వాత ఇంకా అప్పులు పుట్టవు. ఎందుకంటే చేసిన అప్పులు చెల్లిస్తూ ఉంటే తర్వాత రీపేమెంట్లు ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఆల్రెడీ 10 లక్షల కోట్ల రూపాయల పైన నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ అప్పు కావాలంటే అక్కడి నుంచి వస్తుంది. అందులోనూ రేపటి రోజున ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇప్పుడున్న పథకాలతో పాటు వాళ్ళు ఏదైతే ఇస్తాను అని చెప్పిన పథకాలు ఉన్నాయో వాటిని కూడా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఆదాయం సృష్టించడంతో పాటు కొంత అప్పులు కూడా కావాల్సి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేశాడంటే ఇక అప్పు అనేది పుట్టకుండా జగన్మోహన్ రెడ్డి దొరికిన కాడికి ఇప్పుడే అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తెచ్చిన అప్పు మొత్తం కూడా తన బినామీ కాంట్రాక్టర్లకు కానివ్వండి లేదా ఇతర వాటికి కానివ్వండి పూర్తిగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రేపటి రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా చేసి పెడితే ఎవరు ఏం చేయలేని పరిస్థితి అన్నట్టుగా చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద ఉంటాడండి, తలకు మించిన భారం మొయ్యలేని అప్పులు చేసి ఆ ఇంటి పెద్ద వెళ్ళిపోయాడు అనుకోండి, తర్వాత వాళ్ళే అది తీర్చలేని పరిస్థితి. కొద్ది గొప్ప ఆదాయం అనే సోర్స్ ఉండుంటే అప్పులు తీర్చడం అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేదు, కంపెనీలు తీసుకురాలేదు, ఆదాయాన్ని సృష్టించే మార్గాలను అన్వేషించలేదు. కేవలం నేను బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాను, మేము బటన్ నొక్కుతున్నాను, మీకు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి?
జగన్మోహన్ రెడ్డి అప్పు తెస్తే అవుతున్నాయి. అప్పు తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్లో వేయడానికి జగన్మోహన్ రెడ్డి కావాలా? నేను మీరు ఉన్నా సరిపోతారు కదా అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఎందుకు? అప్పు ఆదాయం సృష్టించాలంటే సమర్థుడు కావాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే సమర్థుడు కావాలా, అప్పులు తగ్గించి ఆదాయం పెంచాలంటే సమర్థుడు కావాలి. కానీ అప్పులు తీసుకొచ్చి మీ అకౌంట్లో వేయడానికి దానికి సమర్థుడు ఎందుకు? ఎంత చేతగాని వాడైనా దానికి సరిపోతాడు కదా. దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలా? అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేతగాని వాడన్నట్టే లేక ఆదాయాన్ని సృష్టించేవాడు నిజమైన దొమ్మన్నాడు. గతంలో 2014లో రాష్ట్రం విడిపోయిన సమయంలో తినడానికి తిండి లేదు, ఉండటానికి ప్లేస్ లేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక పథకాన్ని ఆపలేదు. ఆ పోలవరాన్ని పరుగులు పెట్టించారు, పట్టిసీమను పూర్తి చేశారు, అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించారు, ఉద్యోగులకు ఫిట్మెంట్లు పెంచారు, అలాగే ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు, ఈ సీసీ రోడ్లు వేశారు, ఇతర సంక్షేమ పథకాలన్నీ అమలు చేశారు కదా. ఆదాయాన్ని సృష్టించారు కాబట్టి అదంతా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆదాయం అనే పదాన్నే పూర్తిగా మర్చిపోయి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన పరిస్థితి. దేశమే నివ్వెరపోయేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది. మరో శ్రీలంక అయ్యే ప్రమాదం ఉంది, ఇప్పుడే మేల్కోకపోతే భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక పరిస్థితి మీద హెచ్చరించిన పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో అప్పులు చేశారో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రీ ప్లాన్ ప్రకారమే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. తాజాగా కూడా దిగిపోతూ తాను ఇంకొక నెలలో ఇంకా జూన్ 4న తాను మాజీ కాపోతున్నానని తెలిసి కూడా, జూన్ 4 నుంచి తాను ముఖ్యమంత్రి కాదు అని తెలిసి కూడా ఈ సమయంలో తనకు అవకాశం ఉన్న కాడికి అప్పులు తెచ్చేసి తనకు కావాల్సిన వారికి దోచిపెట్టాలనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఇలాగా భారీ స్థాయిలో అయితే అప్పులు చేస్తున్నాడు. దీన్ని ఎప్పటికైనా ఎన్నికల కమిషన్ అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలా ప్రస్తుతానికి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పైగా ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఇలాంటి కీలక సమయంలో అప్పులు తీసుకురావడం అంటే రాబోయే ప్రభుత్వం ఎత్తిన భారాన్ని పెంచడమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం వీలైనంత ఎక్కువ అప్పును చంద్రబాబు నెత్తి మీద పెట్టేయాలి. నేను నెత్తి మీద పెట్టేసి నేను హ్యాపీగా దిగిపోతే చంద్రబాబు బాధలు చంద్రబాబు నాయుడు పడతాడు. సో రాష్ట్రానికి ఆయన ఏమీ చేయలేకపోతే ప్రజలు ఆయన అసహించుకుంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. గతంలో కూడా అంతే. చంద్రబాబు నాయుడు ఆదాయాన్ని సృష్టించి అక్కడ పెట్టిన సమయంలో రాజశేఖర్ రెడ్డి వచ్చి పనిచేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కొత్త గొప్ప రాష్ట్రాన్ని గాడిలో పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి పప్పు బెల్లాల్లాగా పూర్తిగా పనిచేయడమే కాకుండా విచ్చలవిడిగా అప్పు చేసి మరొకసారి రాష్ట్రం ఎత్తిన ఆ భారాన్ని అయితే వేశాడు. అంటే ఈ లెక్కన చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఆ లెక్కన 5 ఏళ్లలో ఎంత అప్పు చేసి ఉంటాడో మీరే అర్థం చేసుకోండి. ఇది బ్యాంకుల నుంచి తెచ్చింది మాత్రమే. ఇలా కాకుండా ఆ తాగుబోతులను తగ్గట్టు పెట్టి ఆ మద్యం కార్పొరేషన్ ద్వారా తెచ్చింది కానివ్వండి, ఇతర కార్పొరేషన్ ద్వారా తెచ్చింది కానివ్వండి, అప్పు కోసమే సపరేట్గా కార్పొరేషన్ పెట్టింది కానివ్వండి, ఆస్తులు తగ్గట్టు పెట్టి తెచ్చిన అప్పు కానివ్వండి, ఇలాగే అన్ని రకాలుగా చూసుకుంటే 13 లక్షల కోట్ల పైబడి జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు. ఈ అప్పు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడుతుంది. ఇప్పటికే ఒక్కొక్క రైతు నెత్తి మీద 2.5 లక్షల రూపాయల అప్పు భారం ఉందని చెప్పి ఆల్రెడీ చెబుతున్నారు. అంటే ఒక రైతు కూడా ఈ రోజు 2.5 లక్షల రూపాయల అప్పు భారాన్ని భరించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర కోణంతో భాగంగానే వీలైనన్ని ఎక్కువ అప్పులు చేసి రాబోయే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకోకపోతే అప్పుల భారం మరింత పెరిగి అది రాష్ట్ర ప్రజల మీద పడే అవకాశం ఉంది.